హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రేవంత్ రెడ్డిలో అసహనం మొదలైందా అంటే అవుననే చెప్పొచ్చు. రేవంత్ రెడ్డి తన పదవి గండ ఉందని తానికే అర్థమైందంటే అవుననే సమాధానం చెప్పొచ్చు. రేవంత్ రెడ్డి తన పదవి ఏ క్షణాన ఊడిపోతుందో అంటూ ఆందోళన గురవుతున్నాడంటే నిజమనే చెప్పొచ్చు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి 3 నాళ్ళ ముచ్చటైనా అంటూ ఆందోళనలో ఉన్నాడా, కంగారులో ఉన్నాడంటే అవుననేది సమాధానం చెప్పొచ్చు. ఎందుకంటే ఇంద్రవెల్లి సభలో నిన్న చేసిన వాక్యాలు సర్వత్రా చర్చనీయాంశమైంది. వాస్తవానికి ఎన్నికల శంఖారావాన్ని పూరించడానికి ఇంద్రవెల్లికి వెళ్ళినటువంటి కాంగ్రెస్ పార్టీ తరపున రేవంత్ రెడ్డి మాట్లాడాల్సింది, ఉపన్యాసించాల్సింది, సందేశించాల్సింది వేరే అయినప్పటికీ అక్కడ తనలో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి ఆందోళన, అపనమ్మకాలని బయటికి పెట్టేశాడు. అసహనాన్ని ప్రదర్శించారు. ఎవరన్నారు 3 నెలల్లో ఈ ప్రభుత్వం పడిపోతుందంటూ, వాళ్ళని బంధపెట్టండి, నిలదీయండి అంటూ, గ్రామాలకు వచ్చినప్పుడు తరమండి అంటూ ఆయన సందేశాలు ఇస్తున్నాడంటే తాను ఖచ్చితంగా ముందస్తు సమాచారం ఉండవచ్చా? ఎందుకంటే కాంగ్రెస్లో ఎప్పుడు వర్గపోరే ఉంటుంది. రాబోయేటువంటి ఎంపీ ఎన్నికల తర్వాత ఆయన పదవి పోతుంది, దాని దగ్గర సంకేతాలు తనకు అందాయా అని కాంగ్రెస్ లీడర్లు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎందుకంటే అతను అమలు చేయాల్సినటువంటి 6 గ్యారెంటీల్లో వైఫల్యాలు ఉన్నాయి. ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభమైంది. అనుభవం లేనటువంటి రేవంత్ రెడ్డి వచ్చి కాంగ్రెస్ పార్టీ పరువు తీస్తున్నాడంటూ కాంగ్రెస్ నాయకులే వాళ్ళు వ్యాఖ్యానించే తీరు మనం చూస్తున్నాం. అది వదిలేసి ఎవరో తన పార్టీని కూలవేస్తాడు, ఏకనాథ్ షిండేలు వస్తారని భయపడుతూ తన నీడను చూసి తానే భయపడుతున్నట్టు వైనం మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తుంది. నిజంగా బలమైన నాయకుడు, పునాది ఉన్నటి నాయకుడైతే ఈ ఆందోళన గురవడు. నిజంగా అబద్ధాల మీదనో అలవిగానేటువంటి మాటలు చెప్పి పదవిలోకి వచ్చి దాన్ని నిలబెట్టుకోవడానికి చాలా ప్రయాసాలు పడుతున్నాడా అంటే అవుననే కాంగ్రెస్ వర్గీయులు చెప్తున్నారు. మొత్తం మీద నిన్నటి ఇంద్రవెల్లి వాక్యాలతోటి రేవంత్ రెడ్డిలో ఆందోళన గురయ్యిందాడు అని చెప్పొచ్చు. ఇప్పుడు ఆయన తన నీడని కూడా తానే నమ్మలేని పరిస్థితిలో ఉన్నాడని కూడా ఆంతరంగికులు చెప్తున్నారు. కాంగ్రెస్ ముఖ్య నాయకుల్లోనే చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే రాబోయేటువంటి ఎంపీ ఎలక్షన్లు రేవంత్ రెడ్డికి చాలా కీలకము. ఎంపీ ఎన్నికల తర్వాత ఏం జరగబోతుంది? ఎందుకంటే కేవలం 4 స్థానాలు అంటే 64 స్థానాలలో 4 స్థానాలు మాత్రమే మెజారిటీ ఉన్నటువంటి కాంగ్రెసు ఏ క్షణాల యొక్క 4 ఎమ్మెల్యేలు అది మార్పు చెందితే చాలు ప్రభుత్వం పడిపోతుంది. అందుచేత రేవంత్ రెడ్డి ఇతర పార్టీ నుంచి ఎమ్మెల్యేని కొనుగోలు చేయాలని ప్రయత్నం చేస్తున్నా కూడా గతంలో తాను విమర్శించినటువంటి విధానాల వల్ల ఆకర్షించడానికి తన మనోభావాలు ఇతర పార్టీ నుంచి కొనుగోలు చేయడానికి తాను గతంలో విమర్శించిన తీరు ఉంది కాబట్టి అతను బహిరంగంగా తీసుకురాలేకపోవడం ఒక ఎత్తు అయితే, ఇది 3 నెలల ప్రభుత్వానికి అప్పుడే పార్టీని మారడం ఎందుకంటూ ఇతర పార్టీ నుంచి వచ్చే వాళ్ళు కూడా రావడానికి అనుమానం పడుతున్న తరుణంలో ఈ వేరే పార్టీ నుంచి నాయకులు వచ్చే అవకాశాలు లేవు. పైగా ఉన్న పార్టీలోని ఎమ్మెల్యేలు ఒక్క 4 తలకిందులైతే చాలు తన పరిస్థితి ఏంటి అని ఆందోళనకు గురవుతున్నాడు. దాంతోపాటు అక్కడ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తరచూ తనని నీడలా వెంటాడుతూనే ఉంది. అర్హులైనటువంటి ఎంతోమంది సీనియర్లు వదిలేసి వాళ్ళని పక్కకు తోసి వచ్చి వచ్చాను కానీ దీన్ని నిలబెట్టుకోవడానికి ఎలా అంటూ ఆయన సతమతవుతూ పరిపాలన కన్నా దీని మీదనే ఎక్కువ కన్సంట్రేషన్ చేస్తున్నాడా అని చాలామందికి అనుమానం ఉంది. ఈ విషయాన్నే నిన్న రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లిలో మాట్లాడిన తీరునే తెలియజేస్తుంది. ఖచ్చితంగా ప్రజారజకంగా పరిపాలిస్తే, ఒకవేళ ప్రభుత్వంలో తిరుగుబాటు వచ్చిన ప్రజలు అండగా ఉంటాడు. కంటకంగా పరిపాలిస్తే ఖచ్చితంగా ప్రజల తిరుగుబాటుకే కాదు ఎమ్మెల్యేల తిరుగుబాటు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. నాయకత్వ మార్పులు కోరుకోవాల్సింది అదే కాంగ్రెస్ పార్టీ. నిజంగా కాంగ్రెస్లో ఉన్న నైజం ఏది, కాంగ్రెస్ స్వభావం ఏది? ఖచ్చితంగా ఎవరిని కూడా పరిపాలిస్తానికి కుర్చీలో కూర్చోబెట్టుకోవడానికి ఇతర నాయకులు ఎవరికి కూడా అంతగా ఇష్టపడరు. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి ఆ భయం ఉందని చెప్పొచ్చు. ఈ భయాన్ని ఇతరుల మీద నెట్టేసి కేసీఆర్ మీదనో, కేటీఆర్ మీదనో, ఇంకా భారతీయ జనతా పార్టీ మీద ఈ నెపాన్ని నెట్టేసి సెంటిమెంట్ రగిలించి బెనిఫిట్ పొందాలనుకున్న అది కూడా బూమరాంగ్ అవుతుంది. కానీ వాస్తవాలు తెలుసుకోకుండా ప్రజల అభిష్టానికి లేదా కాంగ్రెస్ సీనియర్ నాయకుల అభిష్టానికి వ్యతిరేకంగా పనిచేస్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఆందోళనలు రోజు రోజుకి ఎక్కువ అయితేనే చెప్పవచ్చు.